ఐటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మా నెల్లూరు చూపించాను కదా, ఇప్పుడు హైదరాబాద్ ఫ్యాంటైజ్లో ఉన్నాము. యాక్చువల్గా ఇది అపాయింట్మెంట్స్ తీసుకునే ప్లేస్ ఇది ట్రీట్మెంట్స్కి వేరే ఉంది. సో అది మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు. సో మా స్టాఫ్ని అందరినీ పరిచయం చేస్తానమ్మా, చూద్దాం పదండి. మా వాళ్ళని ఇప్పుడు పరిచయం చేస్తానమ్మా. ఫస్ట్ నాగమణి. మీకు నెల్లూరులో ఉమాని చూపించాను కదా, తన సిస్టర్ అనమాట. ఈ అమ్మాయి కూడా మాకు ఇంత చిన్న పాప అప్పటి నుంచి వచ్చింది మా దగ్గర. అంతేనా నాగమణి? నీకు ఎన్నేళ్ళు ఉంటాయి అప్పుడు? అప్పుడు 6 years. 6 years. అసలు తమాషా ఏంటంటే నెల్లూరులో పెట్టినప్పుడు ఇది మా అమ్మ దగ్గర ఉండేది. నా దగ్గర కాదు, నా దగ్గర ఉమా ఉండేది. ఈ అమ్మాయి మా అమ్మ దగ్గర ఉండేది అనమాట. సో అమ్మ ఫ్రీ టైంలో నేర్చుకుపోని నా దగ్గరికి పంపించేది. సో ఒకరోజు ఎవరో రాలేదు, అమ్మ నేను చేసేస్తాను అనింది. ఏంటి ఎలక్ట్రాలసిస్, నీకేమొచ్చే అన్నాను. అమ్మ వచ్చమ్మా నేను నేర్చుకున్నానని చెప్పింది. బ్యూటిఫుల్గా చేసిందమ్మా. నేనే ఆశ్చర్యం వేసింది నాకు. అసలు ఈ అమ్మాయి అంత ఫాస్ట్గా 2-3 నెలల్లో అన్నీ నేర్చేసుకునింది. ఏంటి ఐబ్రోస్తో కూడా అనమాట. ఇంకప్పటి నుంచి నా దగ్గర అసిస్టెంట్గా ఉండిపోయింది అనమాట. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ అమ్మాయి చాలా బాగా రన్ చేస్తుంది బిజినెస్ అనమాట. నా రైట్ హ్యాండ్ అనుకోండి బిజినెస్లో హైదరాబాద్లో. సో ఏ నాగమణి, ఎలా ఉంటున్నావు ఇక్కడ నువ్వు? చాలా బాగుంటున్నాను. మీరంటే చాలా ఇష్టం నాకు. అది చెప్పాల్సిన అవసరం లేదు మా. వీళ్ళు భలే అభిమానంగా ఉంటారు మా. చెప్పాను కదా, నా అసిస్టెంట్స్ మొత్తం ఇష్టంగా ఉంటారు. మాకు కూడా వీళ్ళంటే ఇదంటే చాలా ఇష్టం మా. అరుస్తుంటాను కూడా దీన్ని బాగా. ఇది అంటున్నాను కదా, ఏమనుకోకండి. చిన్న పిల్లప్పటి నుంచి, ముఖ్యంగా స్నిగ్గి పుట్టినప్పటి నుంచి ఉందన్నమాట. స్నిగ్గిని వదిలేదు లేదు అసలు. దీని దగ్గరే పెరిగింది స్నిగ్గి కూడా అనమాట. సో వీళ్ళిద్దరు తనుకుంటూ తిట్టుకుంటూ పెరిగారు. సో ఇక్కడే పెళ్లి చేసుకునింది. తన హస్బెండ్ కూడా ఇక్కడే ఉంటాడు, చాలా మంచి అబ్బాయి. సో పర్సనల్ విషయాలు ఎందుకులేండి, కానీ చెప్పాను కదా మెయిన్ అసిస్టెంట్. బాగా చూసుకుంటున్నానే మేము. చాలా బాగా చూసుకుంటారు. ఇంకా ఏదైనా హెల్ప్ ఉంటే కూడా వెంటనే చేస్తారు. సో ఫ్యాంటైజ్లో ఎలా ఉంటుంది నీకు? చాలా బాగుంటుంది. అందరితో బాగుంటావా? అప్పుడప్పుడు గొడవలు వస్తాయి. ఫ్రాంక్ గా చెప్పింది. అప్పుడప్పుడు కదా బాగానే గొడవలు పెట్టుకుంటుంటారు, మళ్ళీ కలిసిపోతుంటారు మా. సో ఈ అమ్మాయి హజియా అమ్మ. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు హజియా? 12 years. 12 years నుంచి ఉంది. వదిలి వెళ్ళదమ్మా. సో చాలా ముఖ్యమైన నెంబరు, కానీ ఫస్ట్లో అలిగి వెళ్ళిపోతానండి 2 నెలలకే. సో మళ్ళీ మారిపోయి ఇంకా ఉండిపోయింది అనమాట పర్మనెంట్. పాపం చాలా బాగా చూసుకుంటారు నాగమణి హజియా అనమాట. మెయిన్ ఈ సెక్షన్లో ఉంటారు ఇద్దరు. సో మీ దగ్గర నుంచి ఆర్డర్స్ తీసుకునేది, మీకు ప్రోడక్ట్స్ పంపిస్తుండేదంతా వీళ్ళిద్దరు అనమాట. సో ఒక బ్యాచ్ అక్కడ ఉంది, వేరే దగ్గర ఉంది. వాళ్ళని ఇంకోసారి పరిచయం చేస్తాను. ప్రొడక్షన్ అండ్ ప్యాకింగ్ అనమాట వాళ్ళు. సో వీళ్ళంతా మీతో డైరెక్ట్గా మాట్లాడుతుంటారు. నాగమణి హజియా అనమాట. ఏం హజియా, సో ఎలా ఉంటావు అందరితో? బాగానే ఉంటాం మేడం. అప్పుడప్పుడు కొన్ని వస్తాయి, మీ దగ్గరైనా వస్తాం, మీరు మళ్ళీ సాల్వ్ చేసేస్తారు. బాగా ఆర్గ్యుమెంట్స్ వస్తాయమ్మా నాకు. నెలకు ఒక 2 మీటింగ్స్ ఉంటాయన్నమాట వీళ్ళతో. సో ఒక్కోసారి కోపం వస్తే అందరినీ తిడతాను, ప్రతి ఒక్కరిని తిడతాను అనమాట. అందరిని తిట్టేటప్పటికి మళ్ళీ వాళ్ళే కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. సో చాలా బాగుంటారు మా. నాకేంటంటే ఇంకా నా బిజినెస్ వీళ్ళ చేతుల్లో పెట్టేశాను అన్నట్టు. అందరూ బాగుంటారు. అంటే స్పెషల్ వీళ్ళని చెప్పాను, చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి. ఇంకొక ఆమెను కూడా పరిచయం చేస్తాను. నా దగ్గర 16 years పై నుంచి ఉందన్నమాట. సో అమీనా. యాక్చువల్గా చెప్పుకోవాలంటే అంతా క్లీన్ చేస్తుంది, కానీ చాలా చాలా ఇంపార్టెంట్ మనిషి మా మాకు. దామీనా. సో అమీనా ఫస్ట్ అసలు అంటే చెప్తున్నందుకు ఏమనుకోకు. యాక్చువల్గా ఫస్ట్ ఒక చాలా బాగుండేది ఒక ఆమె నా దగ్గర, అంత క్లీనింగ్ ఇమ్మ. తర్వాత ఆమె వేరే దగ్గర కుదిరి తనని పెట్టింది. తనని పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం అమీనా కొంచెం వేరేగా ఉంది కదా, కొంచెం మరీ సన్నగా ఉండేది. ఇప్పుడన్నా బాగుండేది, కొంచెం పళ్ళెత్తుగా అనిపించేది అనమాట. సో అందరు అన్నారు మేడం ఇంకొంచెం బాగుండే వాళ్ళని పెట్టుకుందాం అనుకుంటే, ఏం పర్లేదు వర్క్ బాగా చేస్తే చాలని పెట్టుకున్నాను. అప్పటి నుంచి ఉండిపోయింది మా మీనా ఇక్కడే. ఎలా అంటే ఎంతమంది వచ్చినా విసుక్కోదు, ఎంతమంది వచ్చినా మీకు అందరికీ స్నాక్స్ ఇచ్చేది, వాటర్ ఇచ్చేది అంతా తనే చేస్తుంటుంది అనమాట. నీట్గా పెట్టుకుంటుంది. అప్పుడప్పుడు అటు ఇటు చేస్తుంటుంది, అరుస్తుంటాను, అది వేరే విషయము. సో ఎలా అంటే వాళ్ళని కూడా అరిచేస్తుంటుంది, అంటే హక్కులాగా అరిచేస్తూ ఉంటుంది అనమాట. చాలా నమ్మకంగా ఉంటుందా? చెప్ప మీనా. ఎన్ని సంవత్సరాలు అయింది? 16 years నుంచి ఉంది. ఏం వరి అవ్వకు, భయపడకు, సరేనా? 16 years పాపం ఎంతసేపు ఉండమన్నా ఉంటుంది మా. పెద్ద లీవులు పెట్టదు, బాగుంటుంది. సో ఏమైనా ఇబ్బందిగా ఉందా ఇక్కడ నీకు? మేడం ఉంటే ఉండవు కదా ఇన్ని రోజులు. మేడం बहुत अच्छे है, मैडम के बारे में कुछ भी बोलना बहुत कम है.
అది అంత లేదు కానీ అమీనా కూడా చాలా మంచిది మా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు అంటే నేను బాగుంటే కూడా వాళ్ళు మంచోళ్ళు అయితేనే కదా ఉంటారు, లేకపోతే ఉండలేరు కదమ్మా. సో బాగా చేస్తావా మీనా? సో నెక్స్ట్ అది అందరికీ చేస్తాం కదా, ఒకళ్ళకొకళ్ళని చేసుకుంటాం కదా. సో నెక్స్ట్ అమ్మా సుక్కుదమ్మా. సో తను సుక్కుమ్మ మన ఆంధ్ర అమ్మాయి ఏం కదే, మన తెలుగు అమ్మాయి ఏం కాదు. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు సుక్కు? 15 years అయింది మేడం. చూడండి చక్కగా తెలుగు మాట్లాడుతుందా, బాగా నేర్చుకుంటుంది, నేర్చేసుకునింది మా, బాగా నేర్చుకునింది. మెయిన్ అన్నిటికంటే ఏంటంటే వర్క్ చాలా బాగా చేస్తుంది మా. హెయిర్ కట్స్ కానివ్వండి, ఫేషియల్స్ కానివ్వండి, అసలు చాలా సూదింగ్గా తన హ్యాండ్సే అలా ఉంటాయన్నమాట. చాలా బాగా చేస్తుంది అనమాట. మాకు చాలా ఇంపార్టెంట్ మెంబర్. ట్రీట్మెంట్స్ వచ్చిందంటే ఓపిక్గా ఎంతైనా చేస్తుంది అనమాట. చెప్పు సుక్కు, ఎలా ఉంది ఫ్యాంటైజ్? ఫ్యాంటైజ్ అని చాలా చాలా బాగుంది మేడం. ఇట్స్ మోస్ట్లీ మేడం చాలా బాగుంది ఇక్కడ మేడం. తెలుగు మరీ అంత స్పష్టంగా రాదు మా. ఓకే మేనేజ్ చేస్తుంది. బాబు స్ట్రిక్ట్. అదే అదే బాబు ఎందుకు చెప్పు, ఎందుకు నేర్చుకుంటున్నారు ఇప్పుడిప్పుడు? కౌశి స్ట్రిక్ట్ రూల్ పెట్టాడు మా, తెలుగు మాట్లాడాలని పెట్టాడు అనమాట. సో తెలుగు రాని వాళ్ళందరూ నేర్చుకోండి లేకపోతే పంపించేస్తానని చెప్పాడు. అందుకని తొందరగా నేర్చుకుంటున్నారు వీళ్ళు. లేదు మా, బాగా మేనేజ్ చేస్తారు, అర్థం చేసుకుంటారు కానీ తిరిగి మాట్లాడడం రాదు. కాకపోతే బాగా మేనేజ్ చేస్తుంది. ఇంకొక అమ్మాయి రూబీ అని ఉంది, ఈరోజు ఆబ్సెంట్ అయింది. తనని ఇంకోసారి పరిచయం చేస్తానండి. ఆ అమ్మాయి చాలా స్పష్టంగా మనం మాట్లాడినట్టే మాట్లాడుతుంది అనమాట. సో ఇంకేంటి చెప్పు, ఫ్యాంటైజ్లో ఎలా ఉంది సుక్కు నీకు? ఫ్యాంటైజ్లో చాలా బాగుంది. ఇంకా అందరు ఫ్యామిలీ లాగా ఉన్నాము. అప్పుడప్పుడు గొడవలు పడుతూ ఉంటారు, తన్నుకుంటూ ఉంటారు. ఆ చిన్న చిన్న గొడవ, చిన్న చిన్న గొడవలు మళ్ళీ అడ్జస్ట్ అయిపోతాం అంతే. సో అందరితో చక్కగా ఉందంటావు. చక్కగా. సో ఉంటావా కొన్ని రోజులు ఇక్కడే? మళ్ళా ఇక్కడే ఉంటాను. అదేమ్మా, ఎందుకు అడిగాను అంటే ఎవరు వెళ్దామని కూడా అనుకోరుమా. మరీ నచ్చకపోతేనే పంపించేస్తాను మా నేను కూడా. అంటే వీళ్ళందరూ నాకు ఇష్టం లేకుండా ఏముండదు. బాగా అరుస్తాను కోపం వస్తే, కానీ ఎవరిని పంపించాలనుకోను. పంపించేశాను అంటే దానికి చాలా పెద్ద కారణం ఉంటుంది అనమాట. సో ఇంకొక అమ్మాయి హేమ. దా హేమ. సో హేమ అమ్మ, ఎన్ని సంవత్సరాలు అయింది హేమ? 4 years. 4 years నుంచి ఉందమ్మా. మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ తీసుకునేది, మళ్ళీ వచ్చింది. తను కూడా సర్వీస్ చాలా బాగా చేస్తుంది మా. తర్వాత క్లయింట్స్ని మేనేజ్ చేస్తుంది. సో వాళ్ళతో ఫామ్ ఫిలప్ చేయించడాలు అంతా అనమాట. దానికి ఇంకొక అమ్మాయి అయింది నాహిద్ అని, మెయిన్ తనను కూడా పరిచయం చేస్తాను మీకు. తను ఏంటంటే అన్నీ చూసుకుంటుంది అన్నట్టు, అట్లా వర్క్ వచ్చు. ఒక్కొక్కసారి అక్కడ ఏదైనా ప్రోడక్ట్స్ ప్యాక్ చేయాలంటే కూడా వెళ్తూ ఉంటుంది. మెయిన్ ఇక్కడ అవసరం అయితే కూడా వస్తూ ఉంటుంది అనమాట. చెప్పు హేమ, ఎలా ఉంది? అందరితో బాగుంటావా? ఫస్ట్లో బాగాలేవు కదా, ఫస్ట్లో వేరేగా ఉండేది మా. చెప్పి వీళ్ళందరూ మేనేజ్ చేసేసారనమాట. ఇప్పుడు అందరితో అడ్జస్ట్ అయిపోయి బాగుంటుంది. ఫస్ట్లో చాలా కోపం వచ్చేది అనమాట హేమకి. సో కొంచెం వేరేగా ఉండేది, అంతేనా? ఇప్పుడు అడ్జస్ట్ అయిపోయావు. చాలా మంచి మేడం ఇక్కడ, బాగుంది. పోనీ హిందీలో మాట్లాడు బాబు. నేను బయట కూడా జాబ్ చేశాను. మీరు మేడం ఎవరు లేదా? మేడం గురించి వద్దు, స్టాఫ్ గురించి అందరి గురించి చెప్పు. కొంచెం फर्स्ट में थोड़ा थोड़ा गड़बड़ गड़बड़ हुआ, अभी अच्छा है, सब मिलके रहते हैं, अच्छा है. సో ఉండిపోతావా ఇక్కడే? हाँ यहीं रहते, जब तक काम करते यहीं करते, किधर भी नहीं जाते. ठीक है मैडम, ठीक है, बहुत थैंक अच्छे, यू. बहुत केयर करते हैं, इसलिए వద్దులే. సో మంచిది మా, ఇప్పుడు బాగా అడ్జస్ట్ అయిపోద్ది. పాపం ప్రేమగా ఉంటారు మా వీళ్ళందరూ, చక్కగా ముచ్చటగా ఉంటారు, బాగుంటారు. సో అంతే కదా, నేను ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను ఒక్కదాన్ని అన్నీ మేనేజ్ చేయలేదు మా. వీళ్ళ హెల్ప్ ఉంటేనే కదా. ఇంకొక అమ్మాయిని కూడా పరిచయం చేసి తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే దామ్మా నాహిద్. సో నాహిద్ ఈ మధ్యనే చేరింది. ఈ మధ్యనే అంటే ఎన్ని రోజులైందమ్మా? 2 years అయిపోయిందా? 3.5 అయిందా? అవునా? ఏంటో నాహిద్, నువ్వు మొన్న వచ్చినట్టున్నావు. సో బాధ్యతలు ఎక్కువ నాహిద్కి, బాగా లీవులు పెడుతుంటుంది, అందుకని బాగా అరుస్తూ ఉంటాను. పాపం బాగా వచ్చిందంటే మాత్రం బాగా చేస్తుందమ్మా. తను కూడా ఫస్ట్లో భలే గొడవలు పెట్టుకునేది బాగా అనమాట, పెద్ద పెద్ద గొడవలు అనమాట. సో ఇప్పుడు అందరు అడ్జస్ట్ అయిపోయి బాగున్నారు. సో టైం తీసుకుంటారనమాట. అంటే వేరే వేరే ప్లేసెస్ నుంచి వస్తారు కదా, వేరే వేరే ఫ్యామిలీస్ నుంచి వస్తారు. ఇక్కడికి రావాలంటే వచ్చిన తర్వాత ఏంటంటే ప్రతాపాలు చూపిస్తారనమాట. తర్వాత సర్దుకుంటారు కొన్ని రోజుల తర్వాత. చెప్పు నాహిద్, ఎలా ఉంది ఇక్కడ మిగతా కొలీగ్స్తో?
బాగుంది మేడం. బాగుందా? హిందీలో మాట్లాడలే పర్లేదు, ఈ అమ్మాయికి స్ట్రిక్ట్గా చెప్పాడు తెలుగు నేర్చుకోమని. మేడం ఇంకా కౌశిక్ సార్ మంచి చాలా సరే సరే హిందీలో మాట్లాడు. अच्छे है मैडम, मेरे को तेलुगु नहीं आती, थोड़ा प्रॉब्लम होता मगर फिर भी कोऑपरेट करते स्टाफ और मैडम कौशिक सर मिलके. స్టాఫ్ గురించే చెప్పమ్మా. నీ నీ नागमणि हाजिया के साथ ज़्यादा रहता मेरा वर्क, उनके साथ रहता, दोनों के साथ बॉन्डिंग अच्छी है मेरी. ఇప్పుడు బాండింగ్ బాగుంది, ఒకప్పుడు బాగలేదు బాండింగ్. సో వీళ్ళందరూ తన్నుకుంటూ తిట్టుకుంటూ మళ్ళీ వాళ్ళే కలిసిపోయి బాగుంటారు మా. మరి ఎక్స్ట్రీమ్ వెళ్తేనే నేను ఇన్వాల్వ్ అవుతాను అనమాట. కౌశిక్ అయితే పిచ్చెక్కుతుందని చెప్తాడు, మా పో నువ్వే బో అని చెప్తుంటాడు వాడు. సో మొత్తం మీద ఏం లేదు, మా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉంటాయి కదా, అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. సో తను కూడా ఏంటి అంటే ఇప్పుడు బాగా కొంచెం నేర్చుకునేది. అంతకుముందు కొంచెం క్లయింట్స్ వచ్చినా కానీ కొంచెం వేరేగా పాపం మాట్లాడడానికి అది రాదనమాట. ఇప్పుడు అన్నీ నేర్చుకునేది తను. సో లాస్ట్గా సురేఖని పరిచయం చేస్తాను మీకు. శారీస్ దగ్గర ఉంటుందని చెప్పాను కదా, పరిచయం చేస్తాను. దామ్మా సురేఖ. నమస్తే. నమస్తే అమ్మా. సురేఖ అచ్చమైన తెలుగు అమ్మాయిలాగా మాట్లాడుతుంది కదా. సో శారీస్ దగ్గర ఉంటుంది మా సురేఖ. అందరికంటే పెద్దది, బాధ్యతగా ఉంటుంది. శారీస్ ఓపిక్గా చూపిస్తుంది. మీలో శారీస్ తీసుకునే వాళ్ళందరికీ తెలుసు, నీట్గా పెట్టుకుంటుంది శారీస్ రూమ్ని. తనకేం చెప్పాల్సిన అవసరం లేదనమాట. సో బిల్లింగ్ అది హజియా హెల్ప్ చేస్తుంటుంది కానీ మిగతాదంతా తనే చూస్తుంది అనమాట. నీట్గా అన్ని రికార్డ్ కూడా మెయింటైన్ చేస్తుంది. చెప్పు సురేఖ, ఎప్పటి నుంచి ఉన్నావు? నేను 2 years అయింది. 2 years అయింది. సో ఎలా ఉంది? అంతకుముందు జాబ్ చేసావు కదా నువ్వు? చేసిన మేడం. చేసావు. సో నా దగ్గరికి ఎందుకు వచ్చావు? మీ వీడియో చూసిన ఒకసారి, మంచి అనిపించింది. అందుకని వచ్చావా? సో తను కూడా మంచిగా అనిపించింది. మా శారీస్ దగ్గర కావాలి. యాక్చువల్గా కౌశి ఏమన్నాడంటే, అమ్మ ఎందుకమ్మా ఇంతమంది ఉన్నారు కదా, ఎవరో ఒకళ్ళు చూపిస్తారు అని చెప్పారనమాట ఫస్ట్. నేను అన్నాను లేదు నాన్న, కొంచెం తెలిసిన వాళ్ళు అయితే మంచిది, ఎక్స్ప్లెయిన్ చేస్తారు బాగా అని. ఇప్పుడు హ్యాపీ పెట్టుకున్నందుకు అనమాట. బాగా అన్నీ చక్కగా మేనేజ్ చేస్తుంది. ఏం సురేఖ, ఇక్కడే ఉంటావు కాబట్టి పక్కన మిగతా వాళ్ళతో కూడా నువ్వు ఉంటావు కదా? ఉంటా మేడం. ఎలా ఉంటారు అందరు నీతో? నాతో బాగుంటాను, నేను అందరితో బాగుంటాను. సో నీతో పెద్ద ఆర్గ్యుమెంట్స్ ఏముండవు, నువ్వు ఇన్వాల్వ్ అవ్వవు కాబట్టి. అదే నేను రూమ్లో కూర్చుంటాను. రూమ్లో కూర్చొని ఉంటావు. సో వీళ్ళందరూ వాదులు వేసుకుంటుంటే గమనిస్తుంటావా? డోర్ పెట్టుకుంటాను. డోర్ పెట్టుకుంటావా? మరీ అన్యాయం వచ్చి కల్పించుకోవా ఏమి? నీ మాట వినరు. సో ఎందుకు లేని గమ్మున ఉంటుంది. మరి నన్ను అడిగితే చెప్తుంది, ఎవరి జోలికి పెద్ద వెళ్ళదన్నమాట. సో వీళ్ళు నా అసిస్టెంట్స్ మా హైదరాబాద్లో. ఇక్కడ ఫ్యాంటైజ్లో కొంతమంది ట్రీట్మెంట్ దగ్గర ఉంటారు, కొంతమంది ఇక్కడ ఉంటారు. ఇంకొక సెక్షన్ ఉంది, ప్రొడక్షన్ మేకింగ్ సెక్షన్. వాళ్ళు ఉన్నారు 4-5, వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను మీతో. సో బాగుంటారు. అంటే వాళ్ళకి వీళ్ళకి కనెక్షన్ లేదు మా. ఒకప్పుడు ఇక్కడ వాళ్ళని అక్కడికి పంపించేదాన్ని, అప్పుడు కూడా పెద్ద గొడవలు అయిపోయేవి. ఎందుకని ఎక్కడిదక్కడ పెట్టేసామన్నమాట ఇప్పుడు. సో నో ఆర్గ్యుమెంట్స్ అనమాట. హైదరాబాద్ ఫ్యాంటైజ్ ఇది. ఒక్కోసారి అనిపిస్తుంటుంది వీళ్ళందరితో వేగి వేగి నాకు జుట్టు ఊడిపోతుందని చెప్పేసి. నిజంగా అమ్మ ఒక్కోసారి భలే టెన్షన్ పెడతారు. కానీ మొత్తం మీద అందరూ చాలా మంచోళ్ళు మా. కాబట్టి అప్పటికప్పుడు కోపం వస్తుంది కానీ తర్వాత వెంటనే వెళ్ళిపోద్ది. చెప్పానుగా, మరీ కోపం వస్తే గ్రూప్కి అందరినీ తిడతాను, మొత్తాన్ని తిడతాను అనమాట. ఇంకప్పటికి నాకు కొంచెం కోపం చల్లారిపోద్ది, కామ్ అయిపోతాను అనమాట. ఇలా జరిగిపోతూ ఉంది. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వీళ్ళు చెప్తారు మా. చాలామంది అంటూ ఉంటారు ఫోన్లలో మాట్లాడరు అనేసి. పాపం మాట్లాడుతూనే ఉంటారు మా, చాలామంది మాట్లాడుతూ ఉంటారు. హజియా, నాగమణి, అమ్మాయి సుక్కు మాట్లాడుతుంది, రూబీ మాట్లాడుతుంది, శారీస్ అయితే సురేఖ మాట్లాడుతుంది. వీళ్ళు ఎప్పుడు కంటిన్యూస్గా మాట్లాడుతుంటారు. కాకపోతే మరీ ఎక్కువ కాల్స్ వచ్చినప్పుడు 1-2 మిస్ అవుతుంటాయి అమ్మా. ఇది ఫ్యాంటైజ్ పరిస్థితి. సో మా స్టాఫ్ ఎలా ఉన్నారు ఏంటి, మీరు ఏదైనా సజెషన్స్ ఇస్తారా మాకు? ఇంకా వీళ్ళు నీట్గా ఉండాలంటే కామెంట్స్లో పెట్టండి. మళ్ళీ కలుస్తానమ్మా, బాయ్.